హలో గాయ్స్, నమస్తే అందరికి. అలా మళ్ళీ మా చెల్లెలు ఒక హెయిర్ కండిషనర్ ఆర్డర్ పెట్టేసింది. నేను గ్యాప్ లో కొట్టేసిన. ఎట్లుందని చెప్పి పెట్టుకుందామని చూసినాం, మంచిగా ఉండే. ఇక హెయిర్ కండిషనర్ పెట్టుకున్నాం లేదో ఇక మెల్లగా ఇది ఇచ్చేద్దామని చెప్పి మేము మా తమ్ముడు స్టార్ట్ చేద్దాం. గాయస్, మా చెల్లెలు వచ్చేసింది. ఆమెకి ఇది తీసుకున్నా, తీసుకో నీ బిచ్చం. ఇక మెల్లగా సెల్ఫీ కొడదామంటే మా వాడు ఎలా చేస్తలేడు. ఇక స్కూల్ కాడికి వచ్చేసినాం మా చెల్లెల్ని కలిసి. ఇక మేమైతే అవుట్ పోస్ట్ కోసం వెయిట్ చేసినాం. ఇక అవుట్ పోస్ట్ వచ్చేసింది. ఇక గ్యాప్ లో బ్యాగులు తెచ్చుకురు. ఇక నాతోనే మోపించారు, అది నాకు నచ్చలేదు. సేపు రాగానే రెస్టారెంట్కి వచ్చినాం. ఇక మా వాళ్ళు అయితే ఏం పెట్టాలో టెన్షన్ పెడతారు. ఇక మా చెల్లెలు అయితే ఒక ఆర్డర్ పెట్టింది. ఇక మా కడుపులో కూడా ఏమో తిరిగినట్టు అయినాయి. తర్వాత మా వాడు తిండి రాకముందే గుంజుతూనే ఉన్నారు. ఈడైతే ఇంకా మొత్తం గుంజేసిండు. తిండి రాగానే సెట్ అనుకున్నాం. ఇక మా చెల్లెలు వెజ్ తింటుంది. ఇక వీళ్ళు సోంపుల కోసం కొట్లాడుతున్నాడు. నాకు చిల్లర అనిపిస్తుంది ఇట్లాంటి పాచేరీల కోసం. గ్యాప్లో మేము పోయినాం. ఇక పోతుంటే మా చెల్లెలు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తినిపించడానికి వచ్చిన. నాకు మాత్రం జబర్దస్త్ సూట్ అయినా ఇవన్నీ. ఈ ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే స్పాన్సర్ అని చెప్పి గోపుతుంటే మెల్లగా మా బేటా ఆర్ట్ సెట్ అయ్యాడు. ఇక నేను ఇది అన్నీ తెలుసు కదా, నేను ఎంత స్టైల్గా ఉంటున్నా అని చెప్పి మొత్తం ఇక తిరుగుతూనే ఉన్నా. ఇక మా బేటా ఆడు మెల్ల పైసలు తీసి ఇచ్చిండు. ఇక మేమైతే ఖుషి అయిపోయినాం. ఈడు ఎప్పుడు వచ్చినా గేమ్ అని చేస్తాడు. అట్లీలో కొద్దిసేపు కాగానే ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఐస్ క్రీమ్ కాగానే తెలుసు కదా, చెల్లి వాళ్ళకి అసలు పానమే ఆగదు, తింటూనే ఉంటారు. ఇక గ్యాప్ లో మా వాడు కూడా నా కోసం తీసుకొచ్చింది. ఇది చూడంగానే నాకైతే పబ్జీ గుర్తొచ్చింది, ఎందుకంటే అది పబ్జీ ప్యాన్ ఉన్నట్టు ఉంది. ఇక మెల్లి అట్లే తమాషా చేసిన. ఇక మా వాడు బిల్లు కట్ట ఇంకెంక మూట ఆలోచిస్తుంది కానీ ఇచ్చేసిండు. అట్లే మా చెల్లిని దింపేసినాం. నేనైతే ఫుల్ హ్యాపీ. చలో బాబాయ్, సీ యూ.